అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్మశాన వాటికలో దొంగలు పడుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్మశాన వాటికల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారు. మండుతున్న చితి నుంచి ఆరక ముందే అస్థికలు ఎత్తుకెళ్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు ఈ అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు? ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుండటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. దీనిపైన ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడుతున్నారు. ఏదైనా క్షుద్ర పూజలు చేస్తున్నారా, లేదా ఇంకేమైనా కారణంతో దొంగలు శ్మశాన వాటికలకు ఎందుకు వస్తారు, ఏం చేద్దామని వస్తున్నారు, తెలుసుకుందాం మనం. గుర్తు తెలియని వ్యక్తులు మీ ప్రాంతంలో సంచరిస్తేనే ఎవరు మీరు, ఎక్కడి నుంచి వస్తారని ప్రశ్నిస్తారు. అలాంటిది ఏకంగా శ్మశాన వాటిక నుంచి తమకు కావలసిన వారి ఎముకలు, అస్థికలు ఎత్తుకొని వెళ్తుంటే ఇంకేం కావాలి, ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు, కోపోద్రిక్తులు అవుతున్నారు. ఎందుకంటే హిందూ మత ఆచారం ప్రకారము అస్థికల్ని పవిత్ర గంగా నదిలో కావచ్చు, గోదావరిలో కావచ్చు నిమజ్జనం చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దీనిలో భాగంగానే ఇటీవల కాలంలో మృతి చెందినటువంటి వారి బొక్కలు, అదే అస్థికలు చోరీ చేస్తూ పట్టుబడిపోయారు. ఎందుకు ఏంటి అనే దాని మీద పూర్తిగా లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల క్రితమే జగిత్యాలలో నగ్నంగా ఓ వ్యక్తి ఒంటి నిండా భస్మం పూసుకొని సంచరిస్తున్నటువంటి దృశ్యాలు కలకలం రేపాయి. అలాగే మొన్నటికి మొన్న జగిత్యాల జిల్లా మన్నెగూడెం ప్రాంతంలో ఒక పాఠశాల, ఏకంగా పాఠశాలలోనే ఎర్రముద్ద పచ్చముద్ద లాగా కలిపి ఒక కోడిగుడ్డు పెట్టారు, నిమ్మకాయ పెట్టారు. పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు అందరూ కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. ఇది ఇట్లా ఉంచితే సుల్తానాబాద్ లో, పర్టిక్యులర్ గా సుల్తానాబాద్ లో నెల రోజుల వ్యవధిలో 20 మంది మృత్యువాత పడ్డారు. ఎటు చూసినా రోదనలే వినబడుతున్నాయి. సుల్తానాబాద్ శ్మశాన వాటిక నుంచి అస్థికలు మాయమయ్యాయి. ఈ మాయమైనటువంటి ఘటన కలకలం రేపుతుంది. వీరి ప్రమేయం ఉందా, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు అనేటువంటి కోణంలో సైతం పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పలు క్షుద్ర పూజలు చేస్తున్నారు, ఇంకా అనేక రకాల తాంత్రిక విద్యలు అనుసరిస్తున్నారు అనేటువంటి కోణంలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికులందరూ కూడా ఒక్కసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మా సుల్తానాబాద్కి ఏమైంది, ఈ నెల రోజుల వ్యవధిలో ఇంతమంది ఎందుకు చనిపోయారు, మున్పెన్నడూ లేని విధంగా ఉన్నట్టుండి తెల్లారి లేచేవారికే షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏం జరిగింది అనేటువంటి తెలుసుకునేటువంటి లోపంలో తీరని విషాదం కలిగేటువంటి వార్తలు వినాల్సి వస్తుందని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటికి వీటికి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఏ కారణం చేత వాళ్ళు ఎత్తుకెళ్తున్నారో అనే కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే మృతి చెందినటువంటి వారి పార్థివ దేహం మీద ఏదైనా విలువైనటువంటి ఆభరణాలు కానీ, నోట్లో బంగారు పూసలు కానీ ఉన్నాయనే ఉద్దేశంతో చోరీ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మహిళలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇట్లాంటివి నిజమేనా, లేదా మరేదైనా కారణమా? ఇట్లాంటి వాటికి నిశాచరులు ఎవరు శ్మశాన వాటికలో తిరగాలంటే దానికి ఏ ఉద్దేశంతో తిరుగుతున్నారు అనేటువంటి కోణంలోనే ఫస్ట్ అనుమానంగా, భయంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏకంగా అటు చితి ఆరక ముందే బొక్కలెత్తుకపోతున్నారు అనేటువంటి వార్త దావానాలంగా గుప్పుమంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొంది. మొత్తం మీద ఎక్కడికక్కడ ఇది ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది దీన్ని కొట్టిపడేస్తున్నారు. ఏం లేదు, చిల్లర దొంగలు వాళ్ళు ఎత్తుకపోతున్నారు, బతుకుదేరువు కోసం వచ్చారు, దీన్ని నమ్మాల్సిన పని లేదని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఈ అన్ని సంఘటనల్ని బేరేజ్ వేసుకుంటున్నారు, ఒకదానికొకటి లింక్ పెడుతున్నారు. ఎందుకు ఆ జగిత్యాల శ్మశాన వాటికలో నగ్నంగా ఎందుకు తిరగాల్సి వచ్చింది, అతన్ని వెంబడించినా తిరిగి చూడకుండా వెళ్లిపోయినటువంటి ఘటన ఒకవైపు, మరొక వైపు ఆ పాఠశాల ప్రాంతంలో ఇట్లా దించిపోయడం లాంటి ప్రక్రియ ఎందుకు చేశారు, ఇతరత్ర అనేక ప్రాంతాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎందుకు అవుతున్నాయి అనేటువంటి కోణంలో చాలా విపరీతమైన చర్చ, ఆందోళన, ఆవేదనతో కూడినటువంటి చర్చ. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా అదే జరుగుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది అనే కోణంలో వారు పోలీసులు విచారణలో ఏం తెలియజేస్తారనేది మనం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి.
మా అన్నగారి జ్ఞానశాస్త్రంలో అయిపోయినాయి. కావున ఇద్దరు బొక్కలు ఎత్తుకుపోవడానికి వచ్చిర్రు లేడీసు. కావున మళ్ళీ పొద్దున చెప్పాము, పోలీసు వారికి అప్పచెప్పాము. వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు బొక్కల సంస్థకి వచ్చారు. మళ్ళీ నేను దొరకబట్టి వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చిర్రమ్మా అంటే, మేము బంగారం గురించి ఏమన్నా నోట్లో పెడితే బంగారం గురించి ఏమన్నా దొరుకుతుందని చెప్పేసి మేము వచ్చాము. వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ స్టేషన్లో అప్పచెప్పాము. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 రోజుల క్రితం సుల్తానాబాద్ మార్కండేయ కాలనీ వద్ద శ్మశానం వద్ద కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పేసి సమాచారం కనుక అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 2 మహిళలు అండ్ ఒక మగ వ్యక్తి కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఉండడానికి గల కారణం విచారించగా వాళ్ళు మంచాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు మనుషులు చనిపోయిన తర్వాత కొంతమంది సాంప్రదాయ ప్రకారం బంగారం కానీ వెండి కానీ నోట్లో పెట్టి అంటించడం కాలగొట్టడం జరుగుతుంది. శవం కాలిపోయిన తర్వాత గుడిదలోంచి వాటిని జల్లబట్టి బంగారం కానీ వెండి కానీ వాటి కోసం వెతుక్కుంటూ ఉంటారు. సో ప్రజలు ఎవరు కూడా ఇటువంటి కొన్ని వదంతులు వస్తూ ఉన్నాయి, ఎముకలు ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారని చెప్పేసి కొన్ని వదంతులు వచ్చాయి. అటువంటి ఎవరు కూడా ప్రజలు నమ్మవద్దు. వాళ్ళు ఈ బంగారం కానీ వెండి కోసం కానీ ఈ జల్లెడ బట్టి వెతుకున్నటువంటి వాళ్ళ నిర్ధారణ అయింది. వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని మళ్ళీ ఇటువైపు రాకుండా కూడా వాళ్ళు వాన్ చేయడం కూడా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.